ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు మరి మన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన జిల్లా ఎన్నికల అధికారి వారు ఆధ్వర్యంలో మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 ఈ ఫైనల్ పబ్లికేషన్ అనేది ఈరోజు అనగా 6/1/25 తేదీన పబ్లిక్ చేయడం జరిగింది. దీనిలో మనకి టోటల్గా 6/1/25 నాటికి ఆల్ ఈఆర్ఓస్ 8 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మొత్తం ఓటర్లు నమోదు అలాగే తొలగింపులు చేసిన తర్వాత క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కాల్ఫర్ చేసి చట్టిన టైం ఇచ్చిన తర్వాత ఈరోజు పబ్లికేషన్ చేసినటువంటి వివరాలు మీ అందరి ముందు ఉంచుతున్నాం. కాన్స్టిట్యున్సీ వైజ్ టోటల్ ఎలక్టర్స్ ఇన్ ది ఫైనల్ ఎలక్టర్ రోల్ ఈజ్ యాజ్ ఫాలోస్. మనకి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓటర్స్ 2,69,578 మంది. అలాగే పలాసలో టోటల్ ఓటర్స్ 2,19,931. టెక్కల కాన్స్టిట్యున్సీలో 2,36,681. పాతపట్నం కాన్స్టిట్యున్సీలో 2,25,690. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో 2,73,924. ఆమ్దాల్ వలస కాన్స్టిట్యున్సీలో 1,93,719. హెచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో 2,43,371. నర్సన్పేట కాన్స్టిట్యున్సీలో 2,15,171 మంది నమోదు కావడం జరిగింది ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ తర్వాత. ఇది మనకు టోటల్గా మన జిల్లా తీసుకున్నట్లయితే మేలు 9,31,640 మంది, ఫిమేల్ ఓటర్స్ 9,48,299, థర్డ్ జెండర్ 126. టోటల్ ఓటర్స్ తీసుకున్నట్లయితే 18,80,065 మంది టోటల్ ఓటర్స్ ఉన్నారు. ఇందులో సెక్స్ రేషియో తీసుకున్నట్టు స్త్రీ పురుష నిష్పత్తి 10-18 ఉంది. ఈ విధంగా మనకి అదేవిధంగా ఈ డీటెయిల్స్ ఆఫ్ దీనికి టోటల్ ఓటర్స్లో మనకి ఈ ప్యూరిఫికేషను ఫైనల్ పబ్లికేషన్ తర్వాత టోటల్ అసెంబ్లీ వైజ్ ఎన్ఆర్ఐ ఎలక్టర్స్ మనకి టోటల్గా 80 మంది ఉన్నారు. అలాగే డీటెయిల్స్ ఆఫ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు, అలాగే 80+ ఉన్నవారు వాటిని కూడా ఎన్యూమరేట్ చేయడం జరిగింది. దీంట్లో 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు 19,315 మంది ఉంటే 80+ ఉన్నవారు 31,609 మంది ఉన్నారు. టోటల్ పీడబ్ల్యూ ఎలక్టర్స్ 21,534 మంది ఉన్నారు. సర్వీస్ వాటర్ విషయానికి వస్తున్నట్లయితే టోటల్గా 16,189 మంది సర్వీస్ వాటర్స్ ఉన్నారు. యాక్షన్ టేకిన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టర్ రోల్ ఆఫ్టర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ 29/10 అంటే మనకి ఈ ఓటర్ నమోదు కార్యక్రమం అంతా జరిగిన తర్వాత డిలీషన్ జరిగిన తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనేది మనం 29/10 పబ్లిష్ చేయడం జరిగింది. 29/10 నుంచి నిన్నటి వరకు కూడా 1వ తేదీ వరకు కూడా మనం ఈ కాల్ ఫర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత అందులో టోటల్ ఎడిషన్స్ ఎన్ని డిలీషన్స్ ఎన్ని కూడా మనం మీకు తెలియజేస్తున్నాను. టోటల్గా మనకి ఎడిషన్స్ అంటే ఫారం 6లు అనేవి 1,751 వచ్చినాయి. అలాగే ఫారం 6Aలు 2,054. ఈ టోటల్ కలిపి టోటల్గా 3,805 మంది మనకి జాయిన్ అవ్వడం జరిగింది, కొత్తగా నమోదు అవ్వారన్నమాట అండి. అలాగే టోటల్ డిలీషన్స్ మనకి 1,166 మంది డిలీషన్స్ అవ్వారు. ఇందులో కూడా బ్రేకప్ ఉంది. ఎక్స్పైర్డ్ చనిపోయిన వారు 583. అలాగే షిఫ్టెడ్ ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు 582. పర్మనెంట్ మైగ్రేషన్ అన్నమాట షిఫ్టెడ్ అంటే. ఇంకా డూప్లికేట్ ఓటర్స్ 1 వచ్చింది. అలాగే టోటల్గా ఈ డిలీషన్స్ 1,166. అలాగే టోటల్ కరెక్షన్స్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్స్. కరెక్షన్స్ అంటే ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగినవన్నీ కూడా కరెక్షన్ క్యారీ అవుట్ చేస్తే 2,000
334 ఈ టోటల్ కరెక్షన్స్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు పబ్లికేషన్ చేసి పొలిటికల్ పార్టీల యొక్క వీళ్ళందరికీ కూడా ఈ రోల్స్ డ్రాఫ్ట్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎన్నికల సంఘం వారికి కూడా ఫైనల్ పబ్లికేషన్ రిపోర్టు మనం మొత్తం జిల్లాలో అన్ని బూతుల నుంచి కూడా తీసుకున్నటువంటి రిపోర్టుల ఆధారంగా భారత ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది. మొత్తం మీద టోటల్గా మన జిల్లా ఓటర్ల నమోదు అనేది చక్కగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడానికి కలెక్టర్ గారు అనుమతితో తెలియజేయడం జరిగింది.